హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో బెండకాయ పప్పు చేశానండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్లో ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. చాలా బాగుంటుంది. దీనికోసం ఫస్ట్ పెసరపప్పుని ఒకసారి వాష్ చేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని 10 నిమిషాలు నానేసుకోవాలి టైం ఉంటే, లేదంటే డైరెక్ట్గానే వేసుకోవచ్చండి. దాంట్లో కొంచెం పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ గీ వేసేసుకొని మనము ఒక 2-3 విజిల్స్ రానిచ్చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల తరుక్కున్న బెండకాయలని ఇలా ప్యాన్ పెట్టేసుకొని లైట్గా ఆయిల్ వేసేసుకొని మంచిగా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకొని పక్కకు తీసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొన్ని పోపు గింజలు, రెడ్ చిల్లీ కూడా వేసేసుకొని అలాగే వెల్లుల్లిని కూడా కొంచెం కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలండి. అప్పుడు ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పప్పులో. ఇలా వెల్లుల్లిని కూడా వేసుకొని ఈ వెల్లుల్లి అనేది బాగా వేగిపోయి పచ్చి స్మెల్ పోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. ఈ ఆనియన్స్ అనేవి కొంచెం రెడ్డిష్ వచ్చిన తర్వాత తరుక్కున్న టమాటాస్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. నేను ఒక చిన్న మీడియం సైజ్ టమాటా వేసానండి. ఇలా టమాటా కూడా కొంచెం బాగా మగ్గిపోయి మెత్తపడిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు వేసానండి. నేను నానబెట్టుకోలేదన్నమాట చింతపండు. సో కొంచెం ఫ్లేవర్ కోసం ఇలా చింతపండు వేసాను కొంచెము. అది కూడా వేసిన తర్వాత కొంచెం పసుపు, కారము, ఉప్పు కూడా వేసేసుకోవాలి మీ టేస్ట్కి తగినట్లుగా. ఇలా ఇవి వేసిన తర్వాత కలిపెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత కారాలు ఇందులోకి ఉడికించుకొని పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదండి, దాన్ని కూడా వేసేసుకోవాలి. ఇలా పప్పు వేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న బెండకాయల్ని కూడా వేసేసుకుంటే కలిపేసుకుంటే సరిపోతుందండి. మామూలుగా కొంతమంది బెండకాయలు పప్పులోకి డైరెక్ట్ కుక్కర్లో వేసేస్తారు, అప్పుడు కొంచెం జిగురుగా అనిపిస్తుంది అన్నమాట. అలా కాకుండా ఇలా వేయించుకొని పక్కన పెట్టుకొని ఈ ప్రాసెస్లో ట్రై చేస్తే అసలు జిగురుతనం అనేది కనిపించదు. సో ఇలా పెసరపప్పు వేసుకొని ఈ పప్పు అనేది బాగా ఇలా ఉడికొచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లేసుకొని దించేసుకుంటే మన పెసరపప్పుతో బెండకాయ పప్పు చాలా బాగుంటుంది. ట్రై చేయండి.